కేసీఆర్ సర్వే తప్పుల తడక. కేసీఆర్ అప్పట్లో కాలేజ్ స్టూడెంట్లతో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనే 4 కేటగిరీలనే చూపారు. అందులో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, మిగతా వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలు ఎక్కడికి పోయారు? ఈ సర్వేలో ఎస్సీల్లో 82 ఉపకులాలు ఉన్నట్టు చూపారు, కానీ ఉన్నవి 59 ఉపకులాలే. స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన ఆ సర్వేను నాడు అసెంబ్లీలో పెట్టలేదు, కేబినెట్ అప్రూవ్ కూడా చేయలేదు. మరి కేసీఆర్ అసెంబ్లీలో పెట్టని సర్వేను, కేబినెట్ అప్రూవ్ చేయని సర్వేను ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నావు? దాన్ని సర్వేగా ఎందుకు పరిగణిస్తున్నావు? దాన్ని కేబినెట్లో పెట్టలేదు, కేబినెట్ అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయని దానికి ఇది సరైన సర్వే అని, ఇది సరి అయిన లెక్క అని, దీంట్లో తప్పుల తడకగా ఉన్నాయని నువ్వెట్లా దాన్ని జడ్జిమెంట్ చేస్తాను? అసలు కేసీఆర్ చేయించిన సర్వే ఇంతవరకు ఆ లెక్కలు బయటికి రాలేదు, ఆ లెక్కలు బయట పెట్టలేదు. పెట్టని లెక్కలని ఇవి తప్పుడు లెక్కలని ఎట్లా చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు? ఇది నీకు నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకోవడం, ఇది అంతే, ఏం లేదు. బీసీ కోటాపై బీజేపీ స్టాండ్ ఏంటి? 42% రిజర్వేషన్లపై 10 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. ఇక్కడనే పెద్ద మోసం ఉన్నది. నువ్వు అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఇప్పుడు చేయదని తెలిసి కూడా నువ్వు కేంద్రానికి పంపుతున్నావు అంటేనే ఇది బీసీలను మోసం చేసి ఒక కుట్ర. నీకు దమ్ముంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎట్లయితే ఇక్కడ చేసినవో అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేయి. అసెంబ్లీలో తీర్మానం చేసి వాటా ఇచ్చిన తర్వాత ఈ వాటాను పార్లమెంటుకు పంపు. అప్పుడు అక్కడ వాళ్ళు చేయకపోతే వాళ్ళ తాట తీయొచ్చు. నువ్వు ఇక్కడ చేయకుండా ఇక్కడ తీర్మానం చేసి ఆడికి పంపితే ఆడ ఎక్కడైతుంది? కాదు. దమ్ముంటే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పెట్టి ఆమోదించాలి. సీఎం రేవంత్ మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని కిషన్ రెడ్డి కూడా చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారారన్న తేదీల్లోనే తేడా ఉండొచ్చు. వచ్చే బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కులగణన నివేదికపై కమిషన్ లేదా కమిటీ వేస్తాం. మార్చి నెలాఖరులోగా 100% రైతు భరోసా. త్వరలో మహిళలకు 2,500 స్కీమ్. కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించలేదు. ఎవరేమనుకున్నా నా పని నేను చేసుకుపోతా. ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో వెల్లడి. ఇప్పుడు ఇది ఏమంటాడంటే, ఎట్లయితే వచ్చే బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడదామని మీరు అంటున్నారో సేమ్ వచ్చే సెషన్లోనే 42% సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాని బిల్లును కూడా ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించండి. అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మళ్ళీ ఆ బిల్లును అక్కడికి పంపి పార్లమెంట్కి మేము ఆమోదించినాం, మీరు కూడా ఆమోదించండి అని అక్కడికి పంపండి. అప్పుడు నీ నిబద్ధత, నీ నిజాయితీ మొత్తం బయట పడుతుంది. ఇప్పుడు ఈ 42 రిజర్వేషన్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కులగణన సర్వే చేయడమే మహా అద్భుతంగా, ఇది మహా గొప్పగా అభివర్ణించుకుంటూ తన దెబ్బలు తాను జరుచుకుంటున్నాడు. ఉన్న లెక్కలను చెప్పడం నీకు గొప్ప ఎట్లయితుంది? ఎవరి జనాభా ఎంత ఉన్నది, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నదని చెప్పడం గొప్ప ఎట్లయితుంది? అదొక లెక్కలు. నువ్వు కాకపోతే ఇంకోటి వచ్చి చెప్తాడు ఆ లెక్కలు. నువ్వు లెక్కలు చెప్పినా చెప్పకపోయినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ రాష్ట్రంలో చూసినా వీళ్ళే ఎక్కువ ఉంటారు. దేశవ్యాప్తంగా వీళ్ళే ఎక్కువ ఉంటారు. నువ్వు ఇది కాదు చేయవలసింది. నువ్వు కులగణన సర్వే చేసి నేను పెద్ద త్యాగం చేసినా అంటున్నావు. నువ్వు త్యాగం అంటే ఏం చేయాలి? నువ్వు అక్రమంగా సీఎం కుర్చీలో ఎట్లా కూర్చున్నావో ఆ కుర్చీని ఎస్సీలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి, ఎస్టీలకు ఇచ్చి వైదొలిగినప్పుడు నువ్వు త్యాగం చేసినట్టు. అది త్యాగం కూడా అనరు, అది సరైన పని చేసినట్టు. మీ తప్పును మీరు ఒప్పుకొని జనాభా మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరే పాలించండి అని చెప్పిపోయినట్టు. అప్పుడు నిన్ను అభినందించి నీకు శాల్వా కప్పి అవసరమైతే నీ ఇంటి మీద విమానాలతోటి పూల వర్షం కురిపిస్తాం. అరే తప్పు తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, మన జనాభా ఎక్కువ ఉన్నదని తప్పు తెలుసుకొని మనకే సీఎం సీట్ ఇచ్చిపోయాడు, ఆయన తప్పును ఒప్పుకున్నాడని గప్పుడు నిన్ను అభినందిస్తాం. దానికి ఒక అర్థం ఉంటుంది. అరే కులగణన సర్వే చేసి
నేను గొప్ప పని చేసిన, నేను త్యాగం చేయబోతున్నా, నేనే ఆఖరి రెడ్డి సీఎంను. నువ్వు ఆఖరి రెడ్డి సీఎం అయితేంది, మొదటి రెడ్డి సీఎం అయితేంది, తెలంగాణ ప్రజల కొరిగేదే ఉన్నది. నీ పాలన బాగుండాలి, నువ్వు సంక్షేమ పథకాలు అందించాలి, గవి గొప్ప అవుతాయి. నువ్వు మొదటి రెడ్డి సీఎం అయితేంది, ఆఖరి రెడ్డి సీఎం అయితేంది, దానివల్ల ప్రజల కొరిగేదేమున్నది. కాబట్టి ఇదంతా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ.